హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెల్లూరు చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను, ఆంధ్ర స్టైల్. చూడండి, ముందుగా బాండీలో ఆయిల్ హీట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫిష్ని చూద్దాం. ముందుగా మనం ఫిష్ అయితే నేను 3 kg ఫిష్ ఫ్రెండ్స్. ఈ పులుసు కోసం నేను 1 kg వరకు మాత్రమే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 to 5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. వీటినన్నిటిని, ఈ మసాలా అన్నిటినీ ముక్కకు పట్టేలాగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. చిన్న 2 మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇంకా 2 టమాటాలను కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని జ్యూస్ తీసి ఇందులోనే యాడ్ చేసేద్దాం. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు యాడ్ చేసి వీటిని దోరగా వేయించుకొని చిన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలని యాడ్ చేసి వీటిని ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు, పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర మొత్తాన్ని పులుసుతో సహా ఈ ఆనియన్స్ ఫ్రైలో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ వరకు ఈ విధంగా ఉడికించుకుందాం. ముందుగా 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పల్చగానే ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను పైనుంచి ఈ విధంగా. ఇక్కడైతే 10 మినిట్స్ అయింది. ఈ విధంగా చిక్కపడింది. మనకు ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకు చింతపండు స్మెల్ అనేది పోతుంది ఫ్రెండ్స్. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, గిన్నెని ఈ విధంగానే మనం గిన్నెతోనే కలుపుకోవాలి. గరిట అనేది అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. గరిట పెడితే గనక మనకు ముక్క చెదురైపోతుంది. ఈ విధంగా వాలుగా మూతని పెట్టుకొని ఉడికించుకున్నాం. ఇక్కడ మన పులుసు రెడీ అయిపోయింది. ఆయిల్ చూస్తున్నారు కదా, సపరేట్ అయింది. దీన్ని చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మన పులుసు కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా చక్కగా దగ్గర అయిపోతుంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఈ చల్లారిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది ఈ పులుసుకి. మన మామిడికాయ ముక్కల్ని కూడా చూస్తున్నారు కదా, అస్సలు చెదురు అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ పులుసు మరుసటి రోజుకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మరుసటి రోజు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెల్లూరు చేపల పులుసు ఆంధ్ర స్టైల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహాలను కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.